ఈరోజు మహిళా సంఘాలు, పురుష సంఘాలు, మానవతా సంఘాలు, ఎన్జిఓలు ఇలా రకరకాల పేర్లతో ఒక ప్రైవేటుగా కొన్ని సంఘాలు అసోసియేషన్ లైక్ ఇలా ఉంటాయి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. వీటిలో సమాజానికి మేలు చేసేవి ఎన్ని, వారి స్వలాభం కోసం పనిచేసేవి ఎన్ని, వారికి ఎవరి మీద కోపంగాన కక్షగానే ఉంటే అవి తీర్చుకునేవి ఎన్ని, ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఈ వీడియో మొత్తం చూస్తే కింద కామెంట్లో తెలియచేయం. ఆమె వచ్చేసి యాక్టివిస్ట్, ఎవరు షింజితా ముస్తాఫా. ఫెమినిస్టా లేదన్నప్పుడు ఇంకా వేరే రకాల డోంట్ నో, విచారణలో తెలియాలి. ఆమె అయితే సోషల్ ఇష్యూస్ పట్ల, పురుషుల పట్ల, మహిళల పట్ల ఇక రకరకాలుగా ఓవర్గా స్పందిస్తూ ఉంటుంది. దానికి సంబంధించి వీడియోలు చేసి పెడుతూ ఉంటుంది. లక్షల్లో ఫాలోవర్లు. ఈ షింజితా ముస్తఫా ఒక వీడియో పెట్టింది మొన్న. ఆ వీడియో వల్ల దీపక్ కనబడే వ్యక్తి అన్యాయంగా చనిపోయాడు. ఇప్పుడు క్రాస్ చెక్ చేస్తే అతనిని వాంటెడ్గా చంపేసింది ఈమె. షింజితా ముస్తఫా కేరళలో మలప్పురం దగ్గర అరికోడి గ్రామ పంచాయతీకి సంబంధించి మెంబర్గా గెలిచింది గతంలో. ముస్లిం లీగ్ పార్టీ చెందినటువంటి వ్యక్తి. ముస్లిం లీగ్ పార్టీ, ఓకే. ఈమె దుబాయ్లో జాబ్ చేస్తూ ఉంది. మొన్న కన్నూరుకు వెళ్తున్న మూమెంట్లో ఒక బస్సు ఎక్కింది. ఆ బస్సులో సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరా ఖచ్చితంగా ప్రతి బస్సులో ఉండరండి, సీసీ కెమెరాలు ఉన్నాయి. ముందు దీపక్ అనే వ్యక్తికి ప్యారలల్గా నిల్చొంది. ఇంతలో దీపక్ని టార్గెట్ చేసి తన యొక్క సెల్ఫీ క్యామ్ ఆన్ చేసి వీడియో రికార్డ్ చేస్తుంది. ఆ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు దీపక్ ముందున్నాడు, ఈమె వెనకుంది. వాంటెడ్గా దీపక్ కొంచెం దగ్గరగా వెళ్ళి బస్సు కదులుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనిషి అటు ఇటు ఇదవుతారు కదండి, అలా అతని చేయి వచ్చేసి ఆమె బ్రెస్ట్కి తగిలింది. ఇక ఆమె అమ్మయ్య తగిలేడరా చాలరా ఇంకా అన్నట్టుగా ఆ వీడియోలో చూసేటప్పుడు కెమెరాకి చూసారా తగిలాడు అన్నట్టుగా అని చెప్పేసి ఆపేసింది. దీనిని ఏమని పోస్ట్ చేసిందంటే, బస్సులో ఏ రకంగా లైంగిక వేధింపులు పాల్పడుతున్నాడో చూడండి అంటూ పోస్ట్ చేసింది. బుర్రా బుద్ధి జ్ఞానం ఉన్న ఏ ఒక్కళ్ళైనా అతను తాకినప్పుడు నువ్వు అతన్ని ఎందుకు కోప్పడలేదు, చుట్టుపక్కల పిలిచి అతను నువ్వు ఎందుకు కొట్టించలేదు అని ఎవరు అనకుండా ఇటువంటి ఇట్లాంటి కామ పిశాచి ఉండొద్దు అది అన్నప్పుడు ఆ వీడియో అటు ఇటు చేసేసి ఈ కోజికోడ్ దగ్గర గోవిందాపురంలో ఒక టెక్స్టైల్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు ఈ దీపక్. వయసు 42 సంవత్సరాలు. అతని దాకా వెళ్ళింది ఆ వీడియోలో ఉన్నది నేనే, బట్ నేనే తప్పు చేయలేదు, అసలు ఆమె నాకు తగిలిందా లేదన్న కూడా నాకు తెలియదు, నేను బస్సులో ఉన్నాను అంతే, నా మీద ఇటువంటి ఆరోపణలు ఏంటని చెప్పేసి అతన్నాడు. కాదు కూడదని హడావిడి చేశాను. వీడియో పెట్టిందేమో శుక్రవారం, శనివారం ఏమో అతని బర్త్డే, ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్ కురేసుకొని చనిపోయి అన్నాడు. వాళ్ళ అమ్మ వచ్చేసి కన్నన్ కిన్నెర వాళ్ళ అమ్మ వచ్చేసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఏమని, నా బిడ్డ చాలా మంచోడు, వెరిఫై చేసుకోండి, నా బిడ్డ ఏ తప్పు చేయడు, ఆమె కావాలని వాంటెడ్గా నా బిడ్డని ఇరికించిందని చెప్పేసి అన్నారు. ఈలోపు మరలా అందరికీ ఇది పాకేసింది, అతను చనిపోయాడని చెప్పేసి. ఇప్పుడు ఈమె ఏం చేసింది, మరల ఇంకో వీడియో రిలీజ్ చేసింది. పోలీసులు నాకే సపోర్ట్ ఉన్నారు, నేను చేసింది కరెక్టే, అతను చేసింది తప్పని అన్నారు, అతను చనిపోతే నాకే సంబంధం అని చెప్పేసి. ఇక దాంతో ఇక అంతా కూడా అసలు ఎవరు ఇదని చెక్ చేసినప్పుడు ముస్లిం లీగ్ సభ్యురాలు యాక్టివిస్ట్ రూపంలో వీడియోలు వైరల్ చేయడం కోసం ఎదుగు చేస్తూ ఉండేదని తెలిసిపోయింది. ఇక పోలీసులు వచ్చేసి ఇక ఆమె మీద కేసు నమోదు చేసుకున్నారు. విచారణ చేస్తున్న మూమెంట్లో తెలిసింది ఏంటంటే, బస్సులో ఉన్నట్టు సీసీ కెమెరాలో ఎక్కడ కూడా దీపక్ తప్పు చేయని చెప్పేసి బయటపడలా. ఆమె కావాలని వాంటెడ్గా వీడియోని ఆ రకంగా చిత్రీకరించింది. అంటే ఎంత దారుణ తప్పు చేసిందో చూడండి. మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ మరలా వీడియో పెట్టింది. ఈలో ముందున్న వీడియో డిలీట్ చేసింది, ఆ తర్వాత వచ్చేసి ఇన్స్టాగ్రామ్ వచ్చేసి హైడ్ చేసి పెట్టుకుంది. ఈ మనిషి అక్కడ ఉందంటే చూస్తుంటే మనిషి కనపడలా. తీరా క్రాస్ చెక్ చేసినప్పుడు దేశం విడిచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది, ఎందుకంటే దుబాయ్లో జాబ్ చేస్తుంది కదా అని చెప్పేసి. ఇప్పుడు లుకౌట్ నోటీస్ జారీ చేయండి, ఎక్కడన్నా ముందు పట్టుకొచ్చి లోపల ఏంటి అన్నారు. ఎందుకు, ఆమె మీద నమోదైన సెక్షన్ ఏంటి, ఆత్మహత్యకు ప్రేరేపించింది ఒక మనిషిని అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటి, అది వచ్చేసి డమ్మీ వీడియో కదా, ఫేక్ వీడియోని నిజమైన వీడియో అంటూ వైరల్ చేసింది. సో దాంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ యాక్ట్ కూడా చేసేసి కేసు పెట్టేశారు. ఇప్పుడు చెప్పండి, కొంతమంది వాంటెడ్గా ఆ సంఘాలు ఈ సంఘాల పేరుతో ఆ నిరసనలు ఈ నిరసనలు చేస్తూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారా, సమాజాన్ని బాగు చేస్తున్నారా? కావాలని మగజాతి మీద ద్వేషంతో కొంతమంది ఆడోళ్ళు ఇంట్లో వాళ్ళ మొగుడితో, వాళ్ళ నాన్నతో, వాళ్ళ కొడుకుతో బాగానే ఉంటారు, సమాజంలో మిగతా మగోళ్ళ మీద మాత్రం విషం చిమ్ముతూ ఉంటారు. అందరూ కాదు కొందరు. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు నిజంగా దేవతలు అన్నమాట.
మొగుడు కానీ తండ్రి కానీ బిడ్డ కానీ అన్నదమ్ములు కానీ ఎంత ఇబ్బంది పెడుతూ ఉన్నా సహనంతో ఓర్పుతో గొప్పగా ఉంటూ ఉంటారు. అటువంటి వారు ఉన్న నా దేశంలో ఈ షింజిదా ముస్తఫా లాంటి సైకోలు కూడా ఉంటూ ఉన్నారు. వాంటెడ్గా రీల్స్ కోసం, వ్యూస్ కోసం, పబ్లిసిటీ కోసం, సెలబ్రిటీ స్టేటస్ కోసం అన్యాయంగా మగవాళ్ళని బలి చేస్తున్నారు. దీపక్ లాంటి వాళ్ళకి నేను రంధం పెడుతున్నాం, కొంచెం ఓపిక పట్టండి, టైం తీసుకోండి. అంతేగాని చనిపోవటం ఏంటి? ఇతనికి సంబంధించేసి హరీష్ కన్వార్ అని చెప్పేసి ఈ మలయాళ నటుడు ఒక పోస్ట్ పెట్టున్నాడు. 1 year బ్యాక్ ఇతనే బస్సులో ట్రావెల్ చేస్తున్నాడు. అతని పక్కన వచ్చేసి ఒక పాప కూర్చుంది, స్కూల్ పాప. ఆ స్కూల్ పాపని చూసినప్పుడు ఏదో ఇబ్బంది పడుతుందని అర్థమైంది. ఏమ్మా అంతా ఓకేనంటే ఆ పిల్లకి చెప్పలేక ఇబ్బంది పడుతుంటే, ఇబ్బంది పడకమ్మా మీ అమ్మకి ఫోన్ చేయని చెప్పేసి అన్నాడు. ఎందుకు? ఆ అమ్మాయి డేట్ వచ్చింది, పీరియడ్స్లో ఉంది, ఇబ్బంది పడుతుంది. అప్పుడు అల్లలాడిపోతుంటే ఆ అమ్మాయితో మాట కలిపి ముందు పారాసెటమాల్ టాబ్లెట్ చేసుకోమని చెప్పి, ఏం చదువుతున్నావు ఏంటని అడిగి, ఎలా ఉంది చదువు ఏంటని అడిగి, నీ వయసులో మేము ఇబ్బంది పడ్డామమ్మా, ఇంతెందుకు ఈ వయసులో కూడా నేను ఇబ్బంది పడుతూనే ఉన్నాను, లైఫ్ అంటే ఇబ్బందులు సహజం, వాటిని ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలని చెప్పేసి ఆ అమ్మాయికి ధైర్యం చెప్పాడంట. ఒక పసిపిల్లతో మాట్లాడి పిల్లకి ధైర్యం చెప్పి అండ్ సమాజంలో ఉన్న ఆడవారి పట్ల గౌరవభావంతో ఉన్నటువంటి ఓ దీపక్ అనే వ్యక్తిని కామ పిశాచ్ అన్నట్టుగా చిత్రీకరించి ఓ చిన్న రీల్ పెట్టి అతని జీవితాన్ని సర్వనాశనం చేసి పడేసింది. దండం పెట్టి మరి అడుగుతున్నాను రా బాబు, నిజంగా మగజాతికి ఎవరైనా శత్రులు అంటారు మగోళ్ళేరా? ఆడోళ్ళు ఒక మాట అని అనగానే మొత్తం వాళ్ళకే సపోర్ట్ చేసి మగోడిని బలిపొసులు చేస్తాం రా మనం. మారంటారు ఇకనైనా. షింజిదా ముస్తఫా దేశంలో అయితే లేదని అంటున్నారు, ఎక్కడైనా సరే తీసుకొచ్చి రావాలా, లోపలేయాలి. ఎందుకంటే ఇటువంటి ఆడవాళ్ళు సమాజంలో కుప్పలు ఉన్నారు. ఆ రీల్స్ కోసం, వ్యూస్ కోసం, సెన్సేషన్ కోసం అన్యాయంగా మగోళ్ళని బలిపొసులు చేసేసి వాళ్ళ పరువు తీసేసి చచ్చేలా చేస్తున్నారు, లేదా జైలులో మగ్గేలా చేస్తున్నారు. వాడు ప్రూవ్ చేసుకోరు నేనే తప్పు చేయలేదని. ఇంత దారుణం చూడండి.